అందరికీ నమస్తే. నేను మీ ఘనవ్యక్తి శ్రీనివాస్. రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 15,000 ఎకరాల భూమిని రైతుల నుండి తీసుకోవడము ఇప్పుడు అంత అర్జెంటా అని చెప్పేసి తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఫ్యూచర్ సిటీ ఎవరికి కోసం కడుతున్నారు, దేనికోసం కడుతున్నారు అనేది మీరు తెలంగాణ ప్రజలకు వివరించాలి. మొదటగా ఇది ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు అంత శరవేగంగా కట్టాల్సిన అవసరం ఏమున్నది? గ్రామాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించక నేను హైదరాబాద్ పక్కన పెద్ద సిటీ కడుతున్నా, ఫ్యూచర్ సిటీ అన్ని హంగులతోటి అన్ని టెక్నాలజీలతో అని మాట్లాడుతున్నారు కదా. ఇది ఎవరు అడిగారు మీకు? ఆల్రెడీ రాష్ట్రం ఇప్పటికే 7,00,000 కోట్ల అప్పులో ఉంది అని చెప్పేసి అంటారు. మీ దగ్గర ఖజానా ఖాళీ ఉంది, ఏం లేవని చెప్పేసి అంటారు. మరి ఇవేమీ లేనప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఏముంది? మీరు ముందుగా గ్రామాలలో విద్య, వైద్యానికి సంబంధించిన వాటిని మెరుగుపరచండి. చాలా ఊర్లలో ఇప్పటికీ హాస్పిటల్స్ లేవు, స్కూళ్ళు లేవు. స్కూళ్ళు ఉంటే దాంట్లో టీచర్లు ఉండరు, వాటికి సరైన వసతులు ఉండవు, మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండదు. హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్లో స్టాఫ్ ఉండదు, ఆడనే సరైన ట్రీట్మెంట్ ఉండదు. అక్కడ నుండి మళ్ళీ ఇంకా మేజర్ గ్రామ పంచాయతీ కానీ లేకపోతే ఇంకా మండలి కానీ పంపాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే అక్కడ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని శరవేగంగా క్లియర్ చేసేటట్టు చూడండి. అక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చండి. ఇవన్నీ వదిలేసి నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఫ్యూచర్ సిటీ కావాలని చెప్పేసి దాన్ని వెనకబడుతున్నారు. ఇది ఎవరి కోసం కడుతున్నారు? గ్రామాల్లో ఉన్న ప్రజలు వచ్చి మన ఫ్యూచర్ సిటీలో ఉంటారా? కాదు కదా. సంపన్నులు విలాసవంతంగా ఉండడం కోసం కడుతున్నారు కదా. మరి ఈ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఏంది? దాని ముఖ్య ఉద్దేశం ఏందనేది కనీసం తెలంగాణ ప్రజలకు మీరు వివరించరు. ఎందుకు? ఒకవేళ వివరిస్తే దాంట్లో మీరు ఎంత తింటున్నారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇది కాదు మాకు కావాల్సింది. తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నది ఏంది? నిర్బంధ విద్య, ఎల్కేజీ టు కేజీ టు పీజీ దాకా నిర్బంధ విద్య కావాలి, సరైన వైద్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ ఫ్యూచర్ సిటీ కావాలని ఎవరు కోరుకోవట్లేదు. రాష్ట్రంలో ఎన్నో సిటీలు ఉన్నాయి. మరి ఈ సిటీలని డెవలప్ చేయాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించట్లేదు? కేవలం హైదరాబాద్ పక్కనే కట్టాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? దాంట్లో ఎందుకు కట్టట్లేదు? మరి పేద ప్రజల యొక్క భూములను ఎందుకు తీసుకుంటున్నారు? మంచి పచ్చని పంటలు వంటి భూములను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అటు ఫార్మాసిటీ కోసం భూములు లాక్కుంటున్నారు, ఇక్కడ దీనికోసం భూములు లాక్కుంటారు. ఎవరు చెప్పారు మీకు భూములు లాక్కోమని చెప్పేసి? ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు కదా కొన్ని కంపెనీలు వస్తాయని చెప్పేసి. అవి ఏం లేవు కదా, పడావుగున్నాయి కదా. భూములను రిటర్న్ తీసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? గ్రామాలలో రోడ్డు రవాణా వ్యవస్థని అభివృద్ధి చేయాలి, ప్లస్ అక్కడ విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయాలి. ప్రజలకు ఏవైతే కావాల్సిన అవసరాలు ఉన్నాయో ఫస్ట్ ఆ అవసరాలను తీర్చండి. పల్లెలను డెవలప్ చేయండి. పెద్దలు చెప్పారు కదా, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఆలోచన లేదా? పల్లెలు డెవలప్మెంట్ అయితేనే కదా పట్టణాలు డెవలప్మెంట్ అయ్యేటి. ఇప్పుడు అక్కడ చదువుకునే విద్యార్థులకి మొత్తం వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించేసి మంచి విద్యా వైద్యాన్ని కల్పించేస్తే వాళ్ళు రేపు సిటీకి వచ్చి మంచి జాబులు చేసుకుంటారు, లేకపోతే కోచింగ్ సెంటర్లకి వచ్చి చదువుకొని మంచి జాబులు కొడతారు కదా. ఆ రకంగా కదా మనము మొత్తం ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయని చెప్పేసి అంటే నేను కట్టాలలో కడతా, అప్పులలో తీసుకుపోతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఎవడు అడుగుతున్నాను నిన్ను? మూసి ప్రక్షాళన చేయమని ఎవడు అంటున్నాడు? ప్లస్ ఫార్మాసిటీ తీసుకురావాలని ఎవరు అడిగిండు? ఫ్యూచర్ సిటీ కట్టమని ఎవరు అడిగిండ్రు? నీకు ఉన్న వాటిని డెవలప్ చేయు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలను క్లియర్ చేయని చెప్పేసి అంటే ఏం మాట్లాడుతావు? నేను అది కడుతున్నా ఇది కడుతున్నాను ప్రగల్భాలు చెప్తావు. మళ్ళీ ఏమైనా మాట్లాడితేమో వీటికి అడ్డం పడుతున్నారు అంటావు. నువ్వు అభివృద్ధి చేయడానికి ముందుకు రా కదా, దానికి ఎవడు అడ్డం పడడు? ఏమని అంటేనేమో ప్రజాపాలన. ఎక్కడుంది నీ ప్రజాపాలన? ఎవరి కోసం ఉంది ప్రజాపాలన? ఎక్కడ చేస్తున్నావు నువ్వు? అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు లేవు ఇప్పటివరకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను ఇప్పటిదాకా ఇచ్చింది దిక్కు లేదు. ఏమనంటేనేమో ఒక అధికారంలోకి రాని సన్న బియ్యం అన్నావు, సన్న బియ్యం లేదు, ఏం లేదు, రేషన్ బియ్యం. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఏమీ దిక్కు లేదు. ఇచ్చిన 6 పథకాలు అమలు చేసేందుకు కింద మీద పడుతున్నావు. ఫార్మాసిటీని ఎలా కడతావు నువ్వు? ప్లస్ ఫ్యూచర్ సిటీని ఎలా కడతావు? ఫస్ట్ మీరు రండి, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అందరూ పల్లెలలోకి వచ్చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ మీ అధికారులను పంపించి ఒక లిస్ట్ అవుట్ చేయమనండి. రాష్ట్రంలో ఉన్న ఎన్ని పల్లెటూళ్ళలో సౌకర్యాలు లేవు, ఎన్ని మండలాల సౌకర్యాలు లేవు, ఎన్ని సిటీలు డెవలప్మెంట్కి నోచుకోలేవు అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన అభివృద్ధిని చేయండి. ఆ మూసీ నది కోసం కట్టే 1,50,000 కోట్లను మీరు ఇటు విద్యా వైద్యం కడితే ఎంతో గొప్పగా తీర్చిదిద్దచ్చు కదా, ఎంతో డెవలప్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత చూడండి ఆ ప్రాజెక్టుల గురించి. ఇప్పటికిప్పుడు ఏం పడిపోయింది? 10 ఏళ్ల నుంచి విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను మొత్తం నాశనం చేసింది ఇంతకుముందు ప్రభుత్వం. మీరు కూడా మొత్తం దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ప్రజలకు చేయలేని సౌకర్యాలు, ప్రజల కోసం డెవలప్మెంట్ కానీ ఏది కూడా
ప్రజలకు అవసరం లేదు. ఫస్ట్ గ్రామాలను, మండలాలను, నియోజకవర్గాలను, జిల్లాలను ఈ రకంగా అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫ్యూచర్ సిటీల గురించి ఆలోచించండి కానీ అసలు గ్రామాలలో అభివృద్ధి చేయకుండా, ఏమి ముట్టకుండా, అక్కడ కావాల్సిన సమస్యలను తీర్చకుండా నేను ఫ్యూచర్ సిటీ కడతా, మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఇవి ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ మీరు పల్లెలలో ఉన్న సమస్యలను తీర్చాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.